ఆయన ఏమని చెప్తారంటే ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జీవించే హక్కు ప్రతి మానవుడికి ఉంది. వివాహం అన్నది, వివాహక బంధం అన్నది అది కస్టమ్స్. అవి అంటే వారికి ఉన్నటువంటి సంప్రదాయాలు, వారికి ఉన్నటువంటి ఆచారాలు, వారికి ఉన్నటువంటి అలవాట్లు, వాటికి ఉన్నటువంటి ఉంటాయి. మ్యారేజ్ అన్నీ కూడా యూనివర్సల్గా ఒకే రకంగా జరగాలని ఉండదు. ఎవరి సంప్రదాయాలు, ఎవరి మతాచారాలు, ఎవరికి ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతుల ప్రకారం ఉంటుంది. సో కోర్టు ఎప్పుడు కూడా ఆయా మతాచారాలని, ఆయా సంఘటనల్ని గుర్తిస్తూ రెస్పెక్ట్ చేస్తూ కూడా మెయిన్ వీటన్నిటికన్నా అంటే ఒక వ్యక్తి ఈ ఆచారాలు, సంప్రదాయాలు వీటన్నిటికన్నా ముందే ఏంటంటే ఒక వ్యక్తిగా జీవించాలి. సమాజంలో ఒక వ్యక్తిగా జీవించాలి. వివాహం అన్నది ఒక మార్పు ఒక్కటే. వివాహం అన్నది ఇలాగే చేయాలి అని చెప్పి ఎక్కడ కూడా కోర్టు నిర్దేశించదు. అంత మాత్రానికే వివాహం ఆయా మత సంబంధాలను బట్టి గుర్తించలేదని చెప్తూ వివాహాన్ని ఇక్కడ తప్పు పట్టడం కరెక్ట్ కాదు. సో ఇద్దరు వయోజనులు అంటే మేజర్స్ అయిన వాళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా కలిసి ఉండడం, మేము స్వేచ్ఛగా కలిసి జీవిస్తాం సామాజికంగా అండంలో ఇటువంటి అది క్రిమినల్ చర్య కాదు, అదొక పెద్ద నేరం కాదు. సమాజంలో అదొక పెద్ద ఏదో నేరం, ఏదో క్రిమినల్ చర్య అయితే కాదు. సో వాళ్ళని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తూ కూడా ఈ 12 మంది ఎవరైతే ఆశ్రయించారో, కోర్టును ఆశ్రయించారో వీళ్ళందరికీ పూర్తి రక్షణ, భద్రత కల్పించమని చెప్తూ కూడా పోలీసులను ఆదేశిస్తూ కొత్త రకమైనటువంటి అంటే ఆల్రెడీ ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మీద ఏవైతే ఉన్నాయో జంటలు అంటే కూడా ఏవైతే వివాహ చట్టాల్లో ఉన్నటువంటి భద్రతా చట్టాలు ఉన్నాయో, ముఖ్యంగా 2005 గృహహింస చట్టం మహిళలకు పూర్తిగా మనకి హక్కు ఉంటుంది. అంటే గృహహింసలు అంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మహిళలకు ఒక రక్షణగా ఉన్నటువంటి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి అన్ని రూల్స్ కూడా అనేక సందర్భాల్లో అనేక కోర్టులు ఒక తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రకంగానే ఇక్కడ అలహాబాద్ హైకోర్టు కూడా దాన్ని ఉదాహరిస్తూ ఏం చెప్పారంటే అవే తీర్పులకు అనుగుణంగా భార్యాభర్తలకు ఏవైతే హక్కులు ఉంటాయో అవే హక్కులు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.